జోగిని సంధ్య గారు అయితే ఉన్నారో ఆవిడని అడిగి అసలు నిజంగానే ఆమె అఘోరీనా కాదా, ఆమె నిజంగానే ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కాదా, ఇలాంటి మరిన్ని విషయాలు అయితే జోగిని సంధ్య గారిని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎలా నమస్కారం. ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అడగాలి అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ ఒక మహిళ కాదు అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను చెప్పింది ఎందుకనంటే మాత్రము ఒక బాయ్‌గా పుట్టి లేడీగా మారిన ప్రతి ఒక్కరికి మాత్రము సిజేరింగ్స్ అయిన పార్ట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి. అయితే ఒక లేడీకి అయితే ఎట్లుంటే దాన్ని కొంచెం భిన్నంగా ఉండడం వల్ల గుర్తుపట్టవచ్చు. కానీ ఆమె గొంతు, ఆమె నడక, చేష్టలు, ఆ కుట్ల మరకలు అవన్నీ సిజేరింగ్స్ అయినయి అవన్నీ గుర్తుపట్టి మేము ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఆమె అని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత కూడా ఆమెను వెళ్ళి అడిగిన తర్వాత కూడా నేను లింగ మార్పిడి చేపించుకున్నానని ఆమె నోరారా ఆమె ఒప్పుకుంది. మీతో మీతో ఆమె నాతోని ఒప్పుకుంది? ఒప్పుకుంది. ఏది నేను మారాను, ట్రాన్స్‌గా నేను ఆ! మారాను అని. అవును. లింగ మార్పిడి చేపించుకున్నానని చెప్పి నేను ఒక్కదాన్ని కూడా లేను. హ్మ్. ఆ రోజు మేము 9 మందిమున్నాం. 9 మంది ముంగట కూడా ఒప్పుకుందామె. ఓకే. ఆ! మరి ఎందుకు నేను ఒక మహిళనని ఆమె ఎందుకు చెప్పుకుంటుంది? మేము అదే అడుగుతున్నాం ఇప్పుడు. హ్మ్. ఎందుకనంటే ఒక ట్రాన్స్ ఆఫ్ చేంజ్ అయిందనంటే మాత్రము ఎప్పుడైనా అఘోరాల కిందకి కాదు ఆమె. హ్మ్. ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎట్లా అఘోర అయితది ఆమె? హ్మ్. ఇప్పుడు ఆ ట్రాన్స్ కమ్యూనిటీలో చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అఘోరిగా అని చెప్పి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు బండి కార్ల కాడికైనా అవన్నీ ఏడికైనా అదే ఎవరో ఒక తమిళనాడులోనో, కేరళలోనో తిరుగుతూ ఉంటే ఎవరో ఒక భక్తుడు నాకు ఇచ్చాడు అని చెప్తుంది ఆవిడ సరే. కారు. ఓకే. హ్మ్. ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన షోక్ టాప్‌కి దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలి? హ్మ్. సరే. ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది గదా! ఏ విగ్రహం అయినా గాని పూజ చేయడానికి మాత్రమే విగ్రహం ఉంటది. షో టాప్‌ల గురించి విగ్రహం ఉండదు. హ్మ్. ఆమె బండ్లో మీరు చూసారంటే అవును. లైన్‌గా అమ్మవార్ల విగ్రహాల కాడికి లైన్‌గా స్టెప్ బై స్టెప్ మళ్ళీ సేమ్ టు ఇక్కడ వరకు స్టెప్పు. హ్మ్. ఒక అమ్మవారి విగ్రహాలు సేమ్ ఒక 5, 6 మళ్ళీ హ్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాళికాదేవి విగ్రహం. ఒక్కరోజు కూడా పూజ చేయని విగ్రహం. కొత్త విగ్రహాలు వాటి మీద ఉన్న నంబర్ కూడా పోలేదు మళ్ళీ. హ్మ్. చూద్దాం. సరే ఇప్పుడు కాదు చానా రోజుల ముంగట నుంచి కూడా ఆమె ఉన్న కార్‌లో కూడా అవే విగ్రహాలు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి కూడా విగ్రహాలను అట్లే పెడితే ఆమె ఏ ధర్మంని పాటిస్తున్నట్టు? అదే. ఆ! ఇప్పుడు ఎట్లా ఆమె ఒక అఘోరి అని మేమెట్లా ఒప్పుకుంటాం? ఆమె ఒక ట్రాన్స్ ఆమెనే. మేము ట్రాన్స్ కమ్యూనిటీ ఆమె అని చెప్పి నోరారా ఒప్పుకుంది కూడా ఆమె. మీతో నేరుగా ఒప్పుకుంది. ఒప్పుకుంది. ఇప్పుడైతే మీరు ఆవిడ అఘోర కాకూడదు అంటున్నారు కదా! ఆ! అసలు నిజమైన అఘోరాలు ఎలా ఉంటారు? వాళ్ళు నిజంగానే జనాల్లోకొస్తారా? ఒక మాట హ్మ్. నిజంగా చెప్తున్నా. అఘోరాలు మాత్రం నిజంగా చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నారంటే మన హిమాలయాలలో అక్కడ మాత్రము వాళ్ళు మంత్రోపదేశం చేసుకొని వాళ్ళలో వాళ్ళు మాత్రమే ఉంటారు. మన మనుషులలోకి రావడం అంటే చాలా కష్టం. వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పీఠం వేసుకొని హ్మ్. ఉన్నారు. శక్తి పీఠాలలో కూడా. కానీ వాళ్ళు మాత్రం ఏదైనా గానీ మన మీడియా వాళ్ళకి ఇట్లా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పేసి ఒక శపథం చేయలేదామె. నిన్న విజువల్ మీరు చూసిండొచ్చు ఆల్రెడీ. అవును. నన్ను అరెస్ట్ చేశారంట కదా! వీళ్ళని ఏం చేయాలంటే అది చేస్తా అది అని చెప్పేసి. నేరుగా ఆమె సీఎం రేవంత్ రెడ్డి గారికే ఛాలెంజ్ విసిరింది. ఆ! దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అంటుంది. అలాంటప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారా? చేయరా? ఆమెకు ఫస్ట్ అయితే తెలవాలి గదా! హ్మ్. తెలిసినంక ఇన్ని చెప్తుంది. ఆ! ఇన్ని ధర్మాల గురించి చెప్తుంది. తల్లిదండ్రికి మించిన దైవం ఇంకెవరు లేరు. అవును. వాళ్ళు చూస్తే ఇలా భిక్షాటన వల్ల బతుకుతున్న వాళ్ళకన్నా భిన్నంగా వాళ్ళు ఇయాలున్నారు. ఈవిడ కార్‌లో తిరుగుతుంది. వాళ్ళేమో పాపం చిన్న పూరి ఆ! గుడిసెలో తినడానికి కూడా ఉండి లేనట్టుగా ఉన్నారు వాళ్ళేమో. అవును. తల్లిదండ్రిని మించిన దైవం ఉండదు. ఫస్ట్ తల్లి తండ్రిని చూసుకున్న వాళ్ళే బయటికి అడుగుబెట్టాలి. ఆ! ఒక క్వెషన్ అమ్మా. ఇప్పుడేంటంటే అఘోరాలనేవాళ్ళు ఏదైతే అంటే నిజంగా ఉండి వాళ్ళు వెళ్తే గనక ఈ బంధుత్వాలు, బాంధవ్యాలన్నీ తెంచుకొని వెళ్ళిపోవాలి అంటారు. హ్మ్. అంటే మామూలుగా ఇక వాళ్ళకి ఎవరితో కూడా హ్మ్. సంబంధం ఉండదు. వాళ్ళంతా దేవుడికి ఇంకా శివుడి కింద ఉంటారు అన్నట్లు అంటారు. హ్మ్. మరి ఈవిడ నిన్న కాక మొన్న కూడా లైవ్‌లో వాళ్ళ పేరెంట్స్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. మంచిగా ఉండండి. నేను రావటం కుదరదు. హ్మ్. జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంది. అంటే ఇంకా ఆ బంధాలు, రిలేషన్ ఏదో మెయింటైన్ చేస్తున్నట్లే ఉంది. ఉంది ఆవిడ చూస్తే. ఆ బంధాలు రిలేషన్ ఆఫ్ ఉంది. హ్మ్. కానీ ఒక్కటి మాత్రం ఆళ్ళ నాన్న చెప్పింది గూడా గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఈ మధ్యల నేను ఇంటికొచ్చి మాట్లాడిపోయింది అన్నది. హ్మ్. ఆ! హ్మ్. అదే ఆమె ఇంటర్వ్యూలల్లా మా నాన్న, అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ శవాల మీద కూర్చొని నేను పూజ చేస్తానన్నది. అప్పటిదాకా వాళ్ళ అమ్మ, నాన్న దగ్గర పోలేదు. మళ్ళెట్లా మాట్లాడుతుంది? ఎట్లా పోయి కలిసొచ్చింది? కలిసొచ్చింది. మంచిగా ఉండండని ఆమె ఫోన్‌లో వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడింది. ఎలా ఉన్నావు? ఏంటి? అని చెప్పి. ఏ అఘోరానైనా ఇంకోటి ఆళ్ళ అమ్మ, నాన్న చావాలని కోరుకోరు. ఎక్కడున్నా అందరూ అవును. మంచిగుండాలనుకుంటారు. ఇంకోటి ఏ అఘోర అయినా గానీ, ఈ ఫోన్స్, కార్ల నుంచి ఐఫోన్ ఇవన్నిటి వాడుతున్నారు నుంచి ఆవిడ. అన్నిటికి దూరం అయిపోయే వాళ్ళు మాత్రం బతుకుతున్నారు. హ్మ్. ఈమె మళ్ళీ ఫోన్‌లు ఐఫోన్స్ ఇంకా. అవును. మేము పొద్దున్నుంచి భిక్షాటన చేస్తే కూడా మాకు గూడా లేవు హ్మ్. ఐఫోన్స్ మళ్ళీ. మళ్ళీ ఆమెకేడికొచ్చినాయి?
అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్గా మారింది ఆవిడ అని చెప్తున్నారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే మీరు అంత ఖచ్చితంగా చెప్పడానికి మీకు అంటే మీరు మారున్నారు ఆల్రెడీ. మీకు తెలిసి ఉంటది కాబట్టి ఈ ఖర్చు ఎంత అవుతది? అసలు ఎలా మారుతారు? ఒక మాటకి ఏంటంటే మొన్నటి దాకా ఆమె చెస్ట్ సర్జరీ కాలేదు. మా షామీర్పేట ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె గుడికి అంటే ఇక్కడ మారక ముందు వచ్చిందా ఇక్కడికి? వచ్చింది ఇక్కడికి. ఓకే. అందరూ ఈ షామీర్పేట గుళ్ళ ప్రతి ఒక్కరిని అడిగినా కానీ చెప్తారు ఆమె గురించి. హ్మ్. ఆ పక్కన కొబ్బరికాయలు ఆమె అమ్ముతుంది, హ్మ్. ఆమెను అడగండి. ఆమె అయితే ముఖం పట్టుకొని కూడా చెప్పేసి హ్మ్. ఒకప్పుడు వచ్చినప్పుడు చెస్ట్ కి ఇట్లా ఏం లేదు, ఇప్పుడు ఇట్లా చెస్ట్ కి ఇట్లా వచ్చి మంచిగా అయింది, ఇప్పుడు ఏడికైనా వచ్చింది మళ్ళనే ఎగతాళి చేసిద్ది ఆమె. హ్మ్. ఒక ఫ్రెండ్, ఒక క్లోజ్ ఫ్రెండ్ టైప్ నాకు ఆమె ఉంటది. ఓకే. ఆమె నన్నే అడిగింది ఈదమ్నా. ఇప్పుడు ఒక 2 నెలలకి అయినప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంటే ఆమెకి అప్పుడు ఎలా వచ్చింది? అంటే మామూలుగా అబ్బాయి లాగా వచ్చిందా? లేకపోతే అఘోరీ లాగా వచ్చిందా? అఘోరి లాగానే వచ్చింది. ఆహా. ఫస్ట్ ఏమంటే మెయిన్ సర్జరీ అయిపోయింది కానీ చెస్ట్ సర్జరీ కాలేదు అప్పటికి. మ్హూ. రుద్రాక్ష మాలలు ఇప్పుడు ఒక 5-6 వేసుకుంది కదా, అట్లా కాదు, ఒత్తుగా మ్హూ. మెడల బరువుగా తెలియకుండా. ఇక్కడ దాకా మొత్తం వేసుకొని వచ్చింది అప్పుడు ఆమె. ఇప్పుడు అలాంటప్పుడు ఇలాంటప్పుడు ఎంత చేంజ్ ఆఫ్ ఉంటుంది. 2 నెలల్లో ఎలా మారిపోతారు? ఉమ్. హ్మ్. ఆమె అడిగింది మళ్ళీ, నాకు తెలియదు అక్క. ఎందుకంటే మేము ఇక లేడీస్తో మొత్తం కుల్లా మేము చెప్పలేము. నాకు తెలియదు అక్క అని చెప్పి నేను సైలెంట్ ఒకున్నా. మళ్ళీ ఒక మాట, వాళ్ళ నాన్నని అడిగితే నాకు 4 మగపిల్లలు 1 ఆడపిల్ల అని చెప్పి. హ్మ్. మళ్ళీ ఈయన మగపిల్లనా ఆడపిల్ల కదా? ఒక ఆడపిల్ల ఇప్పుడు ఎవరనేది ఈమెయితే కాదు. కాదు. మళ్ళీ 4 మగపిల్లలు అన్నాక అవును. ఈయన మళ్ళీ మగపిల్లగాడే ఉండాలి కదా. అవును. ఆ? ఖచ్చితంగా. అలా నాన్ననే ఆయన పేరుతో సహా మొత్తం బయట పెట్టేసిండు. అవును. మళ్ళీ అప్పుడు ఒక మగపిల్లగా నుంచి ఆడపిల్లగా మారి ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అని చెప్పేసి మేము ఎందుకు చెప్పాం? అవును. ఉం? సరే మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్పండి చెప్పండి. ఇంకోటి ఈ చిన్న చిన్న సర్జరీలు కావు ఇవి. మ్హూ. ఆమె చేయించుకున్నది చిన్నవి కాదు. చిన్న చిన్న సర్జరీలు కావు. హ్మ్. ఎవరైనా సరే హార్మోన్స్, మా ట్రాన్స్ దాంట్లో హ్మ్. హార్మోన్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచి చేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే మా కమ్యూనిటీలోకి వచ్చి ఇట్లా బతకలేక చేంజ్ అయిపోతారు. హ్మ్. చేంజ్ అయినప్పుడు కూడా ఒక ఆడపిల్లలాగా ఒక అబ్బాయిని పెట్టుకొని నిమ్మలంగా ఉండాలి. ప్రతి ఒక్క ట్రాన్స్కి ఉంటుంది అది. హ్మ్. ఇప్పుడు చాలా మందిని చూసాం చనిపోయిన వాళ్ళని, అట్లా ఉంది కూడా. ఆ? ఈమెకి ఏ ఆశ లేనిది ఆ చెస్ట్ సర్జరీ ఎందుకు వేయించుకుంది, మెయిన్ సర్జరీ ఎందుకు వేయించుకుంది? సరే అనుకుందాం మనం ఒక అఘోరా అని. అఘోరాకి ఏ ఫీలింగ్ లేనిది ఆ సర్జరీ ఎట్లా చేయించుకుంది? ఒక ట్రాన్స్ దాంట్లోకి మళ్ళీ వచ్చిందామె. ఫీలింగ్స్ ఉండబట్టే కదా. అఘోరాకి ఫీలింగ్ ఉండదు, మళ్ళీ ఈమెకి ఎక్కడికైనా వచ్చింది ఫీలింగ్. అలా మారాలని ఎందుకు అనుకున్నది అసలు నాది? మళ్ళీ ఆమె చూసారనుకో కోపం ఎక్కువ ఉంది ఆమెకి. అవును. అఘోరాలో కోపం ఉండదు అసలు. అవును. వాళ్ళు శాంతి ప్రతిబింబం అని చెప్పేసి అఘోరాలకు పేరు కూడా ఉంది. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో చిన్న సర్జరీలు కాదు, ఆమె చేయించుకుంది చాలా పెద్ద సర్జరీలు అన్నారు. అంటే ఎంత ఖర్చు అవుతుంది దానికి? చెస్ట్ సర్జరీకి వెళ్ళే అనుకున్నా కానీ మనకు 1,40,000 అయింది. ఓన్లీ చెస్ట్ సర్జరీకి, Only chest చెస్ట్ ఇంప్లాంట్స్కి 1,40,000 అవుతుంది. ఓకే. మళ్ళీ ఆమె చేయించుకుంది కింది మాత్రం వేరే సర్జరీ ఆమె. ఇప్పుడు మన పూణే ఢిల్లీ ఆపరేషన్లలోనేమో కొంచెం రేట్ ఎక్కువ తీసుకొని నీట్గా చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఆమె ఇల్లీగల్ సర్జరీ చేయించుకుంటే కన్ఫర్మ్ 3,00,000 కావాలి కన్ఫర్మ్ ఆమెకి. ఓకే. మళ్ళీ ఆమె బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు ఒక్కరు కూడా వెళ్ళకుండా ఆమెకి మొత్తం సేవ చేసేటోళ్ళు పర్సనల్ ఒకరు ఉండాలి. గురువు లేని సేవ రాదది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే అది మాత్రం సాధ్యపడుతుంది. ఏం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ దాంట్లో నువ్వు జాయిన్ అయినా కానీ కన్ఫర్మ్ నీకు ఒక తెలిసిన మనిషిని తీసుకొచ్చి ఆడ పెట్టి ఆ క్లీనింగ్ ఆఫ్ చేయిస్తాను మా దానివల్ల. ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా మా మురిగి మాత అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ అమ్మవారు ఉంటుంది, మురిగి మాత అని చెప్పేసి ఆమెకి మా సిజేరింగ్ అయినప్పుడు మాత్రమే ఆమెకి మేము పూజ చేస్తాం. ఆ పూజ చేసినప్పుడు ఆ మురిగి మాతను కూడా నమ్ముకున్నట్టే ఆమె. ఇప్పుడు ఆమె పేరు శివుడు బ్రహ్మ విష్ణు అని పేరు పెట్టి ఆమె పేరు చేంజ్ చేసుకుంది మళ్ళీ. ఒకప్పుడు పింకీ అని పేరు ఉంది, మళ్ళీ ఆ పేరు ఎక్కడికి శ్రీనివాస, ఫస్ట్ శ్రీనివాస తర్వాత పింకీ. పింకీ తర్వాత ఇప్పుడు ఇంకా అసలు ఒరిజినల్ పేరు కూడా చెప్పట్లేదు కదా ఎవరికి సరిగా. అలా అని చెప్పేశాడు కదా శ్రీనివాస్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంత అంటే నిజంగానే అఘోరా అనుకున్నాము, మరి ఆపరేషన్లకు అంత అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? మేము అదే అడుగుతున్నాం. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం దాదాపు ఒక 7 నుంచి 8 లక్షలు అయి ఉండొచ్చు. అంటే ఆమె కంప్లీట్గా మారడానికి కావచ్చు, ఆమె బెడ్ రెస్ట్ సమయంలో కావచ్చు, మొత్తం 8 లక్షలు అయి ఉండొచ్చు. ఈవిడ చూస్తే మరి అఘోరాలంటే ఖచ్చితంగా భిక్షాటం చేసుకొని బతకాల్సిందే ఖచ్చితంగా.
మరి అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఏమో మళ్ళీ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా, మగవాళ్ళకి మాత్రము ఆంగం మీద ఇట్లా వీటి మీద కొట్టి చేస్తారని చెప్పి, ఆడపిల్లకి మాత్రం ఎల్బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తారని చెప్పింది. మళ్ళీ ఈమె ఆడపిల్ల కాదు కదా, ఈమె ఎలా మారింది అని అది కూడా అడుగు. ఒక వీడియోలో చెప్పింది, నాకు 7 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను గురూజీని కలవడానికి వెళ్ళాను అని చెప్పింది. తర్వాత నాకు 8 సంవత్సరాలు వచ్చాక నేను వెళ్ళిపోయానని చెప్పేసి 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేశాను కూడా చెప్పారు. వాళ్ళ నాన్నని అడిగితే 6 సంవత్సరాలు అని చెప్పారు. మళ్ళీ 7, 8 చెప్పారు. మళ్ళీ వాళ్ళకే కరెక్ట్ గా తెలియనప్పుడు మధ్యలో మనం ఎంత. సో ఇప్పుడు ఖచ్చితంగా నిజమైతే కాదంటారు. మొత్తం ఎల్యూజిలేషన్ అదంతా. ఇప్పుడు వాళ్ళు సృష్టించిన ఒక ప్రపంచం, అది ఒక పాత్ర ఎవడైతే. అవును. అలా అంటే అంత అవసరం ఏముండిద్ది అంటారు? అంటే నిజంగానే ఏమో అఘోరీగా, అంటే ఇప్పుడు ఇది నాటకం అనుకుందాం, మనం కంప్లీట్ నాటకమే అనుకుందాం, అంత అవసరం ఏమొచ్చింది అంటారు వాళ్ళకి పాపులర్ అవడానికి? చాలా మంది ఉన్నారు కదా అలాగా. మరి సనాతన ధర్మం మీద పోరాటం చేస్తానంటుంది. చేస్తుంది. ఎందుకు? ఆమె కూడా ఒక హిందూ కాబట్టి చేస్తుంది. ఎందుకు? ఆమె గెటప్ అది కాబట్టి చేస్తుంది. చేయలేమని మేము కూడా ఏం చేస్తుంది ఆమె కూడా. ఎవరైనా ఇప్పుడు నేను అమ్మవారి మీద ఉన్నాను, నేను బోనం ఎత్తుకుంటాను, పండుగలు చేస్తాను, నేను కూడా ఒక అమ్మవారి చేస్తున్నాను, ఆమె కూడా చేస్తుంది. కానీ ఇట్లా మారి ఎందుకు చేస్తుందని మా డౌట్. ఇప్పుడు అఘోరి అనేటువంటి ఒకటి ఆ వేషధారణ వేసుకొని చేయాల్సిన అవసరం ఏముంది? లేడీ అఘోర, ఆమె ట్రాన్స్ అయి ఉండి లేడీ అఘోర, ఆమె కార్ మీద కూడా ఉంది లేడీ అఘోర. మళ్ళీ అఘోర కాకుండా వేరేది కూడా ఉంది, అది ఏదో ఉంది, నాగసాధు. మళ్ళీ నాగసాధువా లేకపోతే అఘోరియా? నేను అఘోరిగా ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటాను, నేను నాగసాధువుగా మారితే మాత్రం నేను సృష్టించే విధ్వంసాన్ని మీరు ఎవరు తట్టుకోలేరు అంటది ఆవిడ మాట్లాడినప్పుడు. ఎవరైనా సరే కానీ విధ్వంసాన్ని పుట్టిస్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శాంతియుతులు. ఫస్ట్ శాంతిగా ఉండి ఫస్ట్ అన్ని నేర్చుకున్న తర్వాత ఈ కోపాలు పక్క పెట్టి రావాలి. బయటకు వచ్చింది ఎందుకు? నాశనం చేయడానికి వచ్చారా? 10 మంది మంచి చూడడానికి వచ్చారా? ఇప్పుడు అఘోర అన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ గురువు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక ట్రాన్స్ గా మారాలన్నా మీకంటూ ఒక గురువు ఉండాలి. మరి ఇప్పటికి గురువు ఎవరై ఉంటారు, లేకపోతే అసలు ఉన్నారా లేరా? ఏమో అదైతే మనకు తెలియదు. ఇంకా ఆమె మొత్తం బయట పెడితే మాత్రం తెలుసుద్ది. నేను ఏమనుకున్నా అంటే ఇంకా ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇంకా మాట్లాడదామని అనుకుంటున్నాం ఆమె గురించి. మీరు మీతో మాట్లాడింది అని చెప్పి మీరు చెప్పున్నారు కదా, మీరు అప్పుడు అడగలేదా ఇవి? అంటే ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా, ఎవరి దగ్గర? అంటే మన ఇదేంది ఇక్కడ మన ఈసెల్ సైడ్ దమ్మాయి కూడా అబ్బాయి అంట. ఆయన వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆమె విజువల్స్ లలో కూడా పక్క పంటే ఉంటున్నాడు చూడండి. ఆయన మాట్లాడినివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని. పద 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 పద. ఈమెకి ఏమన్నా కాల్స్ రావాలంటే కూడా ఆమె కాల్స్ అటెండ్ చేస్తలేదు. ఈ అబ్బాయి కాల్స్ అటెండ్, ఈడికి రండి అన్నయ్య సాయంత్రము, ఈడైతే ఈ టైం ఫ్రీ ఉంటది, మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. అయినకంట అక్కడ ఉన్న అఘోరాలు ఫోన్ చేసంట మెయింటెనెన్స్ చేయమని చెప్పారంట. అది నేను ఒక్కదాని ఉన్నప్పుడు లేడీ అఘోరాకి ఆయన మేనేజర్ లాగానంట. అది నేను ఒక్కదాని ఉన్నప్పుడు కాదు, ఆమెను కలవడానికి ఒక 9-10 మంది కూర్చున్నారు. మళ్ళీ నేనున్నాను, మా శిష్యురాలు ఉన్నారు, మళ్ళీ ఇంకొక అబ్బాయి మా ఉద్దమారి దగ్గర శ్యామ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఉన్నాడు. మళ్ళీ బయటకైనా 2-3 మా కేశవరం విలేజ్ మా అల్లుడు అని ఒక అబ్బాయి, మా కొడుకు అవుతాడు ఇంకొక ఆయన, మళ్ళీ మా ఏమంటే ఊరు అబ్బాయి ఇంకొక 2-3, వీళ్ళందరం ఉన్నప్పుడు ఆ అబ్బాయి ముఖం పట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాక మేము విన్నాం. అప్పుడే మేము మేనేజర్ అది అని చెప్పి ఆయన ఎగతాళి కూడా చేసాము. ఆయన ఏంటి ఇంకొక ముసలి అబ్బాయి, ఒక ముసలి ఆయన ఉన్నాడు ఇంకా, ఆయన అంటే తెల్ల ఎంటికలు ఉండి ఇట్లున్నాడు ఆయన. మేము ఫోటో ఉందనుకుంటా, నేను అందులో కూడా ఆయనది ఉంటుంది. ఆయన మేము ఫోటో దిగుతున్నప్పుడు పక్క పంట ఆయన ఉన్నాడు. ఆయన మేనేజర్స్ అంటే వీళ్ళు. ఇప్పుడు మామూలుగా వీళ్ళు అఘోరాలు అంటేనే వీళ్ళకి సమాజంతో సంబంధం ఉండదు, వాళ్ళు జస్ట్ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే వస్తారు. మరి ఈవిడ పిఆర్లను మెయింటైన్ చేయడం ఏంటి, అంటే మేనేజర్లను పెట్టుకొని వర్క్ చేయడం ఏంటి? నేను అదే అడిగారా మీరు ఆవిడ నేరుగా? అడిగాను. ఏమన్నారు? మా గురువు వాళ్ళు నాకు సపోర్టబుల్ గా పెట్టారంట. ఓకే, ఎక్కడ? బద్రీనాథ్లో ఉన్న గురువు గారా ఎవరు? ఇక్కడ అన్నదా ఆమె, హిమాచల్ దగ్గర ఉన్న గురువు అంట, ఆమె దగ్గర నుంచి పెట్టారంట. మళ్ళీ సరే ఆయన ఏమంటున్నాడు, ఎవరు నాన్న? నేను డైరెక్ట్ అడిగా, అందుకు ఫోన్ కాల్స్ అవన్నీ నామగట్ట ఎత్తి మాట్లాడదు. ఎవరు నాన్న అంటే అమ్మకు భక్తుడు అని చెప్పారు మీతో? భక్తుడు అని చెప్పారు. అయితే ఆమె కాల్స్ అన్ని నువ్వే ఎత్తావు నాన్న అది అని అంటే, అవును నేనే. ఎందుకంటే అక్కడ వేరే ఫోన్ వస్తుంది, మేమేం ఫోన్ ఎత్తనివ్వట్లేదు ఆయనని, డైరెక్ట్ గా మేము మాట్లాడుతున్నాం, ఏం సంగతి అని చెప్పేసి.
ఏంటి ఏం సంగతి అని మాట్లాడుతుంటే అక్కడ మీద ఉన్న గురువు వాళ్ళు నన్ను తెలిసిన నాకు, అందుకని ఈమె కేరింగ్ గా నన్ను పంపించారు. ఓకే, మొత్తం చూసుకోమని చెప్పి చెప్పారని చెప్పారు. దమ్మాయి కూడా, సారీ వాళ్ళది దమ్మాయి కూడా, అబ్బాయిది దమ్మాయి కూడా. అబ్బాయిది దమ్మాయి కూడా, ఆ ఇంకో ఆయనది కూడా దమ్మాయి కూడా. మ్హూ. అది మన డిమాట్ దగ్గర వాళ్ళ ఇల్లు అని చెప్పాడు నాకు. ఓకే, అట్లా ఆయన మొత్తం ఇవే మొత్తం ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలనేది ఆయన చూసుకుంటున్నాడు. మొత్తం ఆయన. ఓకే, ఉమ్, ఇప్పుడు నిజంగానే ఆమె ట్రాన్స్ అని అనుకుందాం. ఉమ్. ట్రాన్స్ అని ఆమె ఒప్పుకుంది, తేలిపోయింది, ట్రాన్స్ ఆవిడ అనుకుందాం. అప్పుడు ట్రాన్స్గా ఉన్న వాళ్ళు అఘోరాలుగా మారచ్చా? ఎట్లా మారుతారండి? కమ్యూనిటీ ఒప్పుకోదు. కమ్యూనిటీ అనే కాదు, అసలు నిజంగా రూల్స్ పరంగా. అఘోరాలలో ఒప్పుకోరు. ఓకే, మా కమ్యూనిటీ సరే మేము ఒప్పుకున్నాం అనుకో, అఘోరాలలో ఒప్పుకోరు. ఎందుకనంటే అన్ని ఇడిసబెట్టి వచ్చినప్పుడు ఎట్లా అయితే పుడతారో దేవుడు అట్నే తీసుకుంటాడు. అనాథ ధర్మం కానీ ఏ ధర్మం కానీ దేవుడు ఎట్లయితే పుట్టిస్తాడో అట్నే తీసుకుపోదు. కానీ ఈ మధ్యలో ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే ఇంకే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఆవిడనైతే మీ కమ్యూనిటీ మొత్తం కూడా ఆవిడని అపోజ్ చేస్తున్నారు, లేడీ అఘోరా అని. ఇప్పుడు ఆవిడని అపోజ్ చేస్తున్నారు అంటే దానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆవిడని అపోజ్ చేస్తున్నారు మీరందరూ? ఎందుకనంటే ఇప్పుడు కనబడితేనే ఉంది కదండి. ఇప్పుడు ఒక లేడీ లాగా ఉంటేనేమో మేము సైలెంట్ కూకున్నట్టున్నాం. పూనితి ఒక లేడీ కదా, అఘోరి ఏమని మేము పూజ చేస్తుంటే మేము కూడా చేస్తుంటే, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అయి ఉండి కూడా ఇట్లా చేయడం ఏం ధర్మం చెప్పండి? సరే నేనే ఉన్నానండి మీ ముంగట, మీరు నాకు ట్రాన్స్ కమ్యూనిటీయే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి నేను మనీ సంపాదించుకొని ఒక ట్రాన్స్ దాంట్లోకి వెళ్ళినో ఎన్నో మనీ సంపాదించుకున్నా, నా సిజేరింగ్స్ చేయించుకున్నా, నా వృత్తిలో నేను బతకాలి. ఈ అఘోరా గెటప్ ఏంటి? ఎవరిని ఇప్పుడు ఆ గెటప్ మోసం చేయడానికా కాపాడటానికా? ఎవరు? ఆమె రక్షించుకోవడం, ఆమె రక్షించుకోవడానికి. అంటే మీరు అనేదాని ప్రకారం ఆవిడ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇది చేస్తుందంటారా? ఏంటి అన్నది ఇంకా బయటికి రాలేదు. కానీ ఆవిడ మాత్రం ఏదో ఒకటి ఉంది, మైండ్లో ఒకటి అయితే ఉంది, దాన్ని బట్టి ఇప్పుడు ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఏది లేనిది ఆమె ఇంత పని ఎందుకు చేస్తుంది? ఏదో కారణం ఉండబట్టికే ఇంత చేస్తుంది. అంటే నిజంగా ఆవిడ అఘోర కాకపోతే అందరి ముందు ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు నన్ను ఈ షర్ట్ తీసేయమన్నా కానీ నేను కొంచెం ఆలోచిస్తా. అంటే ఇట్లా నలుగురిలో నుంచొని షర్ట్ తీయమన్నా నేను ఆలోచిస్తా, ఏది బన్నీ వేసుకొని ఉన్నా కానీ నేను ఆలోచిస్తా. అలాంటిది ఆవిడ ఒంటి మీద నూలుపోగు లేకుండా అలా తిరుగుతుంది అంటే, ఏమీ లేకుండా అలా చేస్తుంది అంటారా? అంటే నిజం లేకపోలేదు అనేది నా ఆలోచన అనమాట, ప్రశ్న. ఇవాళ రేపు తిండి తిన్నామా పడుకున్నామా అని చూస్తలేరు. ఫేమ్ 10 మంది ముంగట ఒక పేరు, గుర్తింపు అది లేనిది ఎవరు? చిన్న పోరడు కానీ ఇవాళ కూడా చూడండి, ఆయన కొంచెం పైన షర్ట్ వేసుకున్నంటే నెత్తి కలర్ వేసుకొని తిరుగుతున్నాడు. వాడు కూడా నేనే పెద్ద ఒక హీరో అనుకుని ఫీల్ అయిపోయి తిరుగుతున్నాడు. అలాంటప్పుడు ఆ చిన్న చిన్న పిల్లలకు వచ్చింది ఏముంది, ఈమెకు వచ్చింది ఏముంది? పొద్దుగా లేస్తే ఫస్ట్ ప్రతి ఒక్కరికి కావాల్సింది 10 మంది ముంగట ఇజ్జత్, పోతుంటే నమస్తే కొట్టాలి, అవి అట్లుంటుంది. ఇప్పుడు నేను ఊర్లలో పుట్టా, నన్ను పొద్దుగా లేస్తే నా పైన షర్ట్ పేరు పెట్టి పిలుస్తారు, నా ఈ ట్రాన్స్ కమ్యూనిటీ పేరు పెట్టి పిలుస్తారు. అందరితోనే మంచిగానే ఉన్నా. ఎట్లా అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అట్నే ఉన్నా. ఇప్పుడు వాళ్ళు అదే చూసుకుంటే ఇప్పుడు అంటే మీరు అనేది ఆవిడ కేవలం పబ్లిసిటీ కోసం, పాపులారిటీ కోసం ఈ వేషధారణ అయితే వేసుకుంది అంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ మీ దగ్గర కూడా నేరుగా ఒప్పుకున్నారు, నేను ట్రాన్స్ గా మారాను అని చెప్పి. మరి అప్పుడు మీరు గట్టిగా అడగలేదా? అంటే ఎందుకు మారావు, ట్రాన్స్ అయి ఉండి అఘోరా గెటప్ ఏంటి అని అడగలేదు? నేను అందుకనే అడుగుతానే అంటుంది. నేను కొన్ని రోజులలో రివీల్ అయిపోతాను, అందరి ముంగట చెప్పేస్తాను. నేను కూడా లింగ మార్పిడి చేయించుకున్నాను, ఏంటి గురించి నేను చెప్తానన్న వరకు ఉంటే ఈ అబ్బాయి నొక్కుటి వెళ్ళిపోతున్నాను, చెప్పనివ్వకుండా. ఇద్దరు అటు ఇటు ఫోటోలు దిగుతుంటే కూడా చేతులకి ఫోన్లు గుంజేసుకోవడం. వాళ్ళు ఫోన్ ఇవ్వను, ఎవరి ఫోటోలు దిగద్దు. ఇప్పుడైతే ఆవిడ కొన్ని రోజుల్లో నేను రివీల్ అవుతానని ఆమె మీతో చెప్పింది. అవును, ఏది నేను ట్రాన్స్ గా మారాను, నేను లింగ మార్పిడి చేయించుకున్నాను, దాని గురించి నేను కొన్ని రోజులలోనే నేను బయట అందరికి చెప్పేస్తాను అని అన్నది. నేను ముఖం పట్టుకొని అడిగాను కాబట్టి ఎందుకు అని. ఈ కొన్ని రోజులు ఎందుకంటా మరి? అంటే ఈ కొన్ని రోజులైనా ఇదంతా ఎందుకు? ఇదంతా డ్రామా కిందకే వస్తుంది కదా. అదే అడుగుతుండగానే వాళ్ళు నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఫస్ట్ మెయిన్ పాత్ర. వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళకి ఏమకి డైరెక్ట్ సంబంధం ఏమి లేదు. అయితే మనీ ఎవరైనా కానీ ఫ్రీగా ఎవరు పని చేస్తున్నా అన్న, ఆమె దగ్గర 2 ఐఫోన్లు ఉన్నాయి, అని చేతికున్న వాచ్ 45,000 రూపాయల ఖరీదు, 45,000 రూపాయల ఖరీదను. బ్రాండెడ్ బట్టలు, ఇవన్నీ ఎడికైనా వస్తున్నాయి. సరే నువ్వు భక్తునివి,
సరే నీకు ఉండొచ్చు, ఉమ్. నువ్వు అంటే ఉండొచ్చు. భక్తులు కానీ రిచ్ అయి ఉండొచ్చు కదా. ఆ, ఉమ్, సరే మళ్ళీ ఆమె ఒక దేవుని రూపంలో తిరుగుతుంది, ఉమ్, నువ్వు షూస్ వేసుకొని ఆమెడేం పట్టుకోవడం? నేను పుట్టినేం లేదు ఇంతవరకు, నేను చెప్పలేయలే మళ్ళీ నేను దేవుని పేరు మీద ఉండి. ఉమ్. నువ్వు షూస్ గీజ్ వేసుకొని పట్టుకోవడం, ఆమెను గుంజుకపోవడం ఏంది? ఆ? అసలు నిజంగానే అఘోర అనుకుందాము, ఆవిడ నిజంగానే అప్పుడు నిజంగా అఘోర అయితే చాలా మంది ఆమెను పూజిస్తారు ఖచ్చితంగా. ఆ, అంటే దేవుడితో సమానమనే అంటారు. సరే ఉమ్. అలాంటి ఆవిడని ఆయన షూస్ వేసుకొని పట్టుకోవటము, తీసుకెళ్ళిపోవటం, నువ్వు ఇదే మాట్లాడు, ఇంతవరకే మాట్లాడని కంట్రోల్ చేయడం చేస్తున్నాడు. ఇదంతా మీ ముందు జరిగింది ఇది. అవును, మా ముంగటేంది ఆడు ఉన్న భక్తులు అని చెప్పేసి వచ్చారు, ఉమ్, ఉమ్. వాళ్ళు కూడా అందరు చూసి ఏంది ఇది అని చెప్పి షాక్ అయ్యి వాళ్ళు కూడా చూస్తున్నారు. అందరూ షాక్ అయ్యారు. మరి బొట్టు పెట్టనిస్తలేడు. ఉమ్, మా అల్లులు వాళ్ళకి ఇట్లా వాళ్ళందరూ కాలు మొగ్దామని చెప్పేసి వెళ్ళారు, సీదా నూకేశాడు. ఉహుం. అదే స్లోపింగ్ల కింద పడితే అదే చెప్పండి. ఆమె ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇక్కడికే షామీర్పేట వచ్చింది అన్నారు. ఉమ్. ఇప్పుడు గత 15 రోజుల వరకు కూడా ఈ ప్రిమిసెస్లోనే ఉంది అన్నారు. ఎందుకు వచ్చింది? అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి 2 months బ్యాక్ ఒకసారి వచ్చారన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారన్నారు. అంటే ఏమన్నా కనెక్షన్ ఏమైనా ఉందా ఈ టెంపుల్ దగ్గర, లేకపోతే ఎందుకు వచ్చారు మైండ్ రిలీఫ్ సెషన్ ఉందంట ఆమెకి ఇక్కడ. ఇక్కడ? ఇక్కడ ఉమ్, ఎందుకు అని అంటే మన ఈ అస్థికలు ఇక్కడ కలుపుతారనమాట చెరులో. ఉహుం. అస్థికలు కలిపిన స్నానం నాకు మంచిది అని చెప్పేసి చెప్పింది ఆమె. ఓకే. అట్లా ఆవిడ ఇంకొకటి ఏంటంటే, నేను వారానికి ఒక శవాన్ని తింటున్నాను, అదే ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను అని ఆవిడైతే చెప్పడం జరిగింది. చాలా చాలా వీడియోల్లో, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అది ఇక్కడ ఏదైనా సాధ్యమయ్యేది ఉందా? ఆమె నిజంగానే తింటుందా అలాగా? లేదు, ఎందుకనంటే ఇది పల్లెటూళ్ళు, మన హైదరాబాద్ కాదు ఇది. అవును. పట్టించుకోకుండా విడిచిపెట్టడానికి. ఒక మనిషి చనిపోయాడంటే చేతవాడి అది ఇది అని చెప్పేసి ఊర్లలో చాలా నమ్ముతారు. ఉమ్. తెల్లని దాకా పొద్దంతా అది కాలి మొత్తం బూడిద అయిపోయేదాకా కూడా ఒక పర్సన్ ఆడ కూర్చొని కాటి కాపరి ఖచ్చితంగా ఉండాలి అక్కడ. కాటి కాపరి కాదు, ఇంట్లో వాళ్ళు కాపలకు వెళ్తారు. ఓకే, అయిపోయిందాక. అది మొత్తం అయిపోయేదాకా కూడా కాటి కాపరి కాలుస్తుండా, లేకపోతే ఆడ తెల్లని దాకా ఎవరైనా చేతబడి చేసిన వాళ్ళు వస్తురా. ఎందుకనంటే ఊర్లలో ఒక చిన్న హోప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఎందుకంటే చేతబడి చేసి చంపిన వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను, నేను చేతబడి చేసి చంపినప్పుడు నిన్ను కాలుస్తున్నప్పుడు నేను కన్ఫర్మ్ రావాలి ఆడికి, వచ్చి నిన్ను లేపి నీతో మాట్లాడి నేను బండ పెట్టిపోవాలి. ఓకే. అదొక పురాతనప్పటి నుంచి కూడా నమ్మే పద్ధతి ఇక్కడ మా ఊర్లలో. అట్లా ఎవరన్నా వస్తారా అంటే అది సహజ మరణమా కాదని తెలుసుకోవడానికి ఎవరైతే ఖచ్చితంగా అక్కడ ఉంటారు. కన్ఫామ్ ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంటోళ్ళు ఇక్కడ పాటించే పద్ధతి అది. ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, చిన్న ఏజ్లో చనిపోయింది మా నాన్న, మేము చిన్న పిల్లలం. అప్పుడు తెలుసా తెల్లందాక మేము చెట్ల సాటుకు పడుకున్నాం. నేనే తలకొరి బట్ట అప్పుడు మా నాన్నకి, తమ్ముడు చిన్నగా ఉన్నాడు అని చెప్పి నేనే పూర్తిగా అయిపోయే వరకు మీరు అక్కడే ఉన్నారు ఇక మొత్తం రాత్రి. అంటే ఇంటికి పోయి స్నానం ఇట్లా వేసి దేవుని కాడ చూసుకునే వారికి ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. మళ్ళీ తెల్లందాక మేము కాపలు వచ్చాం మేము మొత్తం పూర్తిగా అయిపోయే వరకు. సో అదైతే ఇక్కడైతే సాధ్యం కావట్లేదు కాదు. కానీ ఆవిడైతే నేను ఎక్కడో చోట సంపాదిస్తున్నాను అంటే ఏది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. సనాతన ధర్మం మీద పోరాడుతున్నానన్నారు, ఆ పోరాటం ఏంటి అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. ఒకటి, ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు తప్పితే ఎక్కడ కూడా లేదు. రెండోది ఏంటంటే, నాకు వచ్చే దారులు నాకు ఉన్నాయి అని చెప్పి ఆవిడైతే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ అసలు నిజంగా ఈవిడ దగ్గర మాటలో కావచ్చు, లేకపోతే ప్రవర్తనలో కావచ్చు, అఘోరాకుండే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? అఘోర ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, శరీరం గురించి ఆలోచించారు. నా శరీరం ఇట్లుండాలి, నేను ఈ పద్ధతిలో అఘోరిని కదా, ఇట్లా ఉండాలని. ఈమె లిఫ్ట్కి ఏంది, ఐలైనర్స్ ఏంది చెప్పండి. అవును. ఇంకోటి, ఒక అఘోర ఉండడం మాత్రం సొమ్ములకు ఆశపడరు. అవును. ఆమె కాళ్ళ నిండా పట్టగొలుసులు, మెట్టెలు, కడియాలు ఉన్నాయి, వెండి కడియాలు ఉన్నాయి, రెండు కడియాలు, కాళ్ళకి. వెండితో నలిపించిన రుద్రాక్షలు, ఇవన్నీ ఏంది అసలు అఘోరల దానిలో ఒక శాస్త్రం కూడా ఉంది. సొమ్ముకి ఏదైనా కానీ ఆశపడని వాడు అఘోర అని చెప్పేసి. ఒక చిన్న తెదించిన వాళ్ళు మాత్రమే అఘోరగా మారుతారు. మళ్ళీ మా సొమ్ములు ఏంటంటే మళ్ళీ అది కూడా ఇంకొకటి ఏదో చెప్తూ ఉంది కదా ఆమె, నేను ఇంకా 29 ఏళ్ళు మాత్రమే ఉంటాను, ఆ తర్వాత నన్ను నేను త్యాగం చేసుకుంటానని కూడా చెప్తా ఉన్నారు. ఏం త్యాగం చేసుకుంటారు? నాకు ఇంకా జీవిత కాలం నాది 29 సంవత్సరాలు ఉంది అని చెప్పి పదే పదే చెప్తున్నారు. సరే అట్లుంది, ఆమెది అట్లుంది కదా, ఇంకొంచెం నేర్చుకోమనండి. ఎవరే టైంలో చనిపోతారు చెప్పమనండి, మన బతుకు కూడా మేము బతుకుతాం కదా. అట్లా నేర్చుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరిది ఉంటది. ఇంకోటి ఏంటంటే, చూస్తే ఆమె కారులో కూడా మీరు చూసే ఉంటారు, ఆ కారు చుట్టూ స్టిక్కర్స్ కావచ్చు, వదిలేస్తే కారు నిండా కూడా పుర్రెలే ఉన్నాయి మొత్తం. అంటే నిజంగా అఘోరాలు అవన్నీ క్యారీ చేస్తారా? అంటే పుర్రెలు కావచ్చు, లేకపోతే ఆ రుద్రాక్ష మాలలు కావచ్చు.
అగోరా పేయి మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కానీ 5 పంచరుద్రాక్ష అంటారు. ఆ రుద్రాక్ష ఒక్కటి మాత్రమే వేసుకుని ఉంటారు. పంచముఖ రుద్రాక్ష. అది ఏంటంటే అంతరాత్మ. మళ్ళీ ఇన్ని రుద్రాక్షలు వేసుకునే వాళ్ళని ఏమంటారు? సరే, మీరు అఘోరా నేను ఎప్పుడైనా వీడియోలలో దాంట్లో మనం దాన్ని చూసాం. అన్నన్ని రుద్రాక్షలు వేసుకొని ఉంటారా? కనిపించలేదు ఎప్పుడు అలాగా. మళ్ళీ ఈమెంది ఇన్ని రుద్రాక్షలు వెండి అవన్నీ వేసుకొని సరే, అఘోరాలు ఉన్నారు. నాగ చెలిటము అని చెప్పేసి దాని గురించి మాత్రమే చెవులు కుట్టించుకుంటారు. నాగశాస్త్రంలో మాత్రమే చెవులు కుట్టించుకుంటారు. మళ్ళీ ఈమెకి ఇవన్నీ కుట్టించుకుంది కదా, ముక్కు పుడకలు కూడా ఉన్నాయి, ముక్కు పుడకలు కూడా ఉన్నాయి. అది ఇదేంటి? సో ఓవరాల్ గా అయితే ఇవి మొత్తం ఏదైనా అంటే ఆమె లక్ష్యం ఏంటో ఎవరికి తెలియదు, కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా ఒక కుక్కుడు స్టోరీ లాగా ఉందంటారు మీరు. అవి కావాలని చేస్తుంది ఇది. అవును, ఒక అఘోరి అనేటువంటి వేషం ఒకటి వేసుకొని, అఘోరి వేషం వేసుకొని అఘోరీలకి చిన్న చూపు చేస్తుంది. అంటే ఇప్పుడు ఈవిడ కనుక నిజంగా నేను ట్రాన్స్ కమ్యూనిటీ నుంచే వచ్చాను, నేను మహిళ కాదు అని వచ్చి బయటకు వచ్చి ఒప్పుకుంది అనుకోండి, ఇప్పటి వరకు నమ్మిన వాళ్ళ నమ్మకం ఏమవుతుంది? అంటే 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, నమ్మారు అనుకుందాం ఆవిడని, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అప్పుడు ఏం కరెక్ట్ అవుతుందండి? అందరు కలిసి కొట్టేస్తారు ఫస్ట్. ఈసారి నిజంగా వచ్చినా కానీ నమ్మే పరిస్థితి ఉండదు అప్పుడు. ఉండదుగా. ఆడపిల్ల అని చెప్పి ఇంతమంది చెవులలో పూలు పెట్టింది, అది వేస్ట్ అయిపోద్ది. ఓ ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చినానంటే అప్పుడు ఇంకెవరు నమ్ముతారు? సరే, ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చి సరే అట్లయినా ఒప్పుకుంటారు అనుకున్నాం. ఈమె ఇన్ని కోప దృష్టిలో ఇది చేస్తాను అది చేస్తానని ఎందుకంటది? అవును, విధ్వంసం సృష్టిస్తానని చెప్పి ఆమె నేరుగా వీడియోలోనే చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా విధ్వంసం ఆపడానికి వస్తాను నేను అని చెప్పేసి, మళ్ళీ సృష్టించేది ఆమె, ఆపేది ఆమెనేనా? ఇప్పుడు రేపు నేను వెళ్తున్నాను బద్రీనాథ్, నేను బద్రీనాథ్ నుంచి వచ్చిన తర్వాత నేను సృష్టించే విధ్వంసాన్ని ఎవరో ఆపలేరు అని కూడా ఆవిడ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అది. సరే, ఆమె అన్ని ఆమెనే చేస్తే మూలధారి అని పేరు పెట్టి మళ్ళీ పూజ చేద్దాం. దాంట్లో ఏమో సృష్టించేది ఆమెనే, ఆపేది ఆమెనే, అన్నిటికీ మూలం ఎవరు? శంకరుడు. మళ్ళీ అదే పేరు పెట్టి పిలుద్దాం, చేర్చి పెట్టమానండి. మళ్ళీ ఇప్పటి వారికి కూడా మీ మీడియా వాళ్ళకి ఇట్లా అందరూ అన్నారు, సరే మీకు శక్తులు ఉంటే ఏదన్నా ఒకటి చూపెట్టండి అని చెప్పేసి, మళ్ళీ ఆమె ఇంతవరకు ఏం చూడట్లేదు. ఎంతో కొంత తక్కువ చేస్తా అని అన్నది. ఏదన్నా రోగాలు వస్తాయి, ఎంతో నువ్వేంది అంతా గోరు. ఇలా రేపు ఊర్లో ఉన్న ముసలి వాళ్ళు తక్కువ చేస్తున్నారు, చెట్ల మందులు తెలిసిన వాళ్ళు, ఔషధాలు తెలిసిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు కూడా అగోరేళ్ళేనా? క్యాన్సర్ పేషెంట్ అని చెప్పేసి అంటున్నారు. మా అత్తయ్య ఒక ఆమె, నేను కుళ్ళ చెప్తున్నా, క్యాన్సర్ పేషెంట్. అసలు చూస్తే క్యాన్సర్ పేషెంట్ అని కూడా ఎవరు అన్నారు? బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ రెండు ఉన్నాయి ఆమెకు. మళ్ళీ డాక్టరే పరిచయం అవుతుంది. ఆమె సొంతంగా చెట్లు తినే బతుకుతుంది ఇప్పటికి. మా అత్తయ్యని మూలికలు ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అడవిలలో వీటిలలో తిరుగుతుంది. ఇప్పుడు ఆమె వల్ల కూడా నాకు కొన్ని చెట్లు తెలుసు. ఇప్పటికి ఆమె ఆ చెట్లు తినే స్ట్రాంగ్ అయింది. మళ్ళీ రెండు కూడా బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ రెండు సర్వైవ్ అవుతుంది ఆవిడ. అసలు చూస్తే కూడా అసలు నమ్మ మనిషి అట్లుంది. మళ్ళీ ఇప్పుడు సరే, ఇప్పుడు చివరిగా మనం మీ కమ్యూనిటీ నుంచి అసలు మీరు ఆవిడ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే నువ్వు ఒక ట్రాన్స్ అని ఒప్పుకో అని అడుగుతున్నారా, లేకపోతే నువ్వు ఈ నాటకాన్ని కట్టిపెట్టు అని అడుగుతున్నారా? అంటే మీ కమ్యూనిటీ ఏం డిమాండ్ చేస్తుంది? ఇప్పుడు నా కమ్యూనిటీ నుంచి నేను మాట్లాడేది మాత్రం ఒక మాట, అంటే కమ్యూనిటీ అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం అది కాదు, నేను ఓన్ గా అడుగుతున్నాను. మా కమ్యూనిటీ జోగిని సంధ్య అడుగుతుంది ఇప్పుడు నేరుగా, నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అయితే ఫేస్ టు ఫేస్ ఒప్పుకో, 10 మంది కూడా మేము కూడా విలువిస్తాం. నువ్వు ఇదే కంటిన్యూ చేసావనుకో, నేను డైరెక్ట్గా వచ్చి నీ సిజేరింగ్ పార్ట్స్ ఆఫ్ నేను చూపెడతాను మీడియాకి, కుట్లు ఎలా ఏంటి ఏవని మొత్తం నేను రిజల్ట్ చేస్తాను. ఇప్పుడు అవైతే ఒప్పుకోవాలి, నేను ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన ఒప్పుకున్నా అనుకో, నేనే మర్యాద ఇస్తాను. పొద్దుగా లేస్తే నేనే మర్యాద ఇస్తాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తాను పోరాటానికి. కానీ ఒక బ్లేమింగ్ ఇవన్నీ వద్దు, ఏది ఉన్నా కానీ ఫేస్ ఫార్వర్డ్గా కొట్లాడమనండి, మేము కూడా సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు రేపు పొద్దుగా లేస్తే కూడా అయ్యా ఇప్పటికే ట్రాన్స్ కమ్యూనిటీ గురించి చాలా చెడ్డ పేరుంది మాకు, ఎవరో చేసిన తప్పులకి చాలా బ్లేమ్ అయిపోయింది, అందరినీ అదే గట్టి కట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక సెక్స్ వర్క్ చేసిన వాళ్ళ వల్ల మేము ఎక్కడికైనా పోతే మాది కూడా అదే చిన్న చూపు ఉంది. ఇప్పటికి ట్రాన్స్ అనగానే వాళ్ళకి అచ్చంగా అదే పని చేస్తారు అనేటువంటి ముద్ర పడిపోయింది. ఇక రేపు ఏమంటారు, ఒక శివశక్తి జోగిని కమిటీలలో రేపు రేపు కాదు రోజుకో పూట వేషం వేసుకొని తిరుగుతారు. వీళ్ళు కూడా అంతా డ్రామాలే అనే పక్కి వస్తుంది. అప్పుడు ఉన్న ఇజ్జత్ పోద్ది మాకు. ఒక విలువ అనేది, ఒక రోజుకు ఒక వేషధారణగా ఉంటారు శివశక్తులు కూడా అనేది, ఒక ఇజ్జత్ పోతుంది.
ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అంటే ట్రాన్స్లో అచ్చంగా కూడా ఈ సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు కాదు. అసలు మామూలుగా ఎంతమంది ఉంటారు? ఏ కేటగిరీస్ ఉన్నాయి ట్రాన్స్కి సంబంధించి? ఒక మాటకి ఏంటంటే చీర కట్టిన వారు ప్రతి ఒక్కడు కొజ్జోడు కాదు. ఉమ్. నేను ఎవరు ఫుల్ ట్రాన్స్ కాదు. అవును. ఎవరు ట్రాన్స్ కాదు. బాడీ హార్మోన్స్ చేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రాన్స్. ఫిజికల్గా ఎవరికైతే హార్మోన్స్ చేంజ్ అవుతాయో వాళ్ళు వాళ్ళు మాత్రమే. మాత్రమే. జోగిని వ్యవస్థ ఉంది, ఆ? శివశక్తి వ్యవస్థ ఉంది, ట్రాన్స్ కమ్యూనిటీ ఉంది. 3 రకాలు ఉన్నారు. ఉం? ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ ఏంది, భిక్షాటన చేసి బతకాలి. ఉమ్. ఉం? ఒక శివశక్తి ఉందనుకో, వాళ్ళు పండుగలు బోనాలు మాత్రమే ఉంటుంది. ఓకే. పండుగలు ఏదైనా చేయడం కానీ అమ్మవారి సేవలు. ఉమ్. అంటే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, ఉహు. పెళ్ళిళ్ళు అయితే, పిల్లలు ఉంటారు, వాళ్ళని శివశక్తి వాళ్ళకి మేము మాట్లాడతాం. అదే జోగిని వ్యవస్థకు వచ్చిన మాత్రాన, ఒక జోగిని అని అంటే అమ్మవారి పేరు మీద ఉండి అమ్మవారితో మన పురాతనం నుంచి ఉంది జోగిని వ్యవస్థ. ఉం? అవును. వాళ్ళు భిక్షాటన చేసుకుంటారు, ఉమ్. దేవుని సేవ చేసుకుంటేనే బతుకుతారు. అంటే మీకు ఏమన్నా పర్టికులర్ రూల్స్ ఉంటాయా? జోగిని అనేవాళ్ళు ఇలా ఉండాలి, ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అలాగే ఉంటుందా? ఉమ్. జోగిని అన్నాక అమ్మవారితో స్వరూపం అని చెప్పేసి మన తెలంగాణలో బోనాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఉమ్. అదే పద్ధతిగా మేము ఉంటాం. ఇప్పుడు మా కట్టు కానీ మా బొట్టు కానీ ఒక అమ్మవారిని తలపించేలాగా మేము ఉంటాం. మీకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలాగే ఉంటుంది, ఒక అమ్మవారి స్వరూపంగానే చూస్తారు మిమ్మల్ని కూడా. సరే, ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీకి అంటే సపరేట్ వర్క్ చేసుకునే వాళ్ళని పక్కన పెట్టండి, మీలాంటి వాళ్ళకి తగిన మర్యాద అయితే దొరుకుతుంది. అవును. అంతేకాకుండా ఈ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఇప్పుడు బయట బిజినెస్లు కూడా జరుగుతున్నాయి అనే అపవాదులు అయితే ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. అంటే మీరు ఇందాక అన్నారు కదా, చీర కట్టుకున్న ప్రతి వాళ్ళు అది కాదు అని చెప్పి. అలాగా కొంతమంది అంటే అబ్బాయిలు కావచ్చు, లేకపోతే ఇలా వేషధారణలో వచ్చి దందాలు చేస్తున్నారన్నమాట కూడా నిజంగానే జరుగుతుంది అది? జరుగుతుందంటండి. ఉమ్. ఎందుకంటే డ్రెస్ వేసుకున్నంత మాత్రాన. చీర కట్టుకున్న మాత్రం ప్రతి ఒక్కటి కొజ్జుడు కాదు, నేను ఒప్పుకుంటాను. ఉమ్. వేరేటోళ్ళు ఎవరో చీరలు కట్టుకొని వచ్చి మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఉమ్. మీరు ఒక 2 minutes మీరు చూస్తానంటే, మొన్న డూప్లికేట్కి వచ్చేవాళ్ళు మేము పట్టించాం షామర్పేట PS లో. ఉహు. మేము వేషాలు వేసుకొని తిరిగే వాళ్ళని. మేము ముగ్గురం ఉన్నాం. ఉమ్. మేము ముగ్గురం ఉండి మేము పట్టుకుంటే ఒక్కొక్క గుద్దు గుర్తుంటే మాకు నొప్పులు లేచినాయి బాడీ. అంత పెయిన్ఫుల్ గా కొడుతున్నాడు వాడు ఒక్కడే. మళ్ళీ మేము ముగ్గురం ఉమ్. ఏం చేయగలుగుతాం? అన్నదానం గుంజుకు వచ్చేసి మన షాప్ ముంగట పైప్స్ అయితే రేకులు అయితే బాతుంటాయి కదా, దాన్ని కట్టేసి ఆ చీర ఇప్పేసి, అంటే చీర కట్టుకొని ఉన్నాడు అనమాట, ఆ చీర ఇప్పేసి ఆ చీర తీసుకొని ఆడనే ఆ పోల్ కట్టేసాం. దందాలు అయితే జరుగుతున్నాయి, మీ కమ్యూనిటీ పేరు అడ్డం పెట్టుకొని. అవునండి, ఈ దందాలు అయితే చేస్తున్నారు. మీరు దాని మీద సపరేట్ ఏమన్నా, అంటే మీ వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో దాని మీద పోరాటం ఏమైనా చేస్తున్నారా మరి? ఇట్లా ఎన్నిసార్లు? ఎందుకంటే చెడ్డ పేరు మీకు వస్తుంది కదా. ఇప్పుడు కాదండి, లేలే అనుకున్నా కానీ నేను ఇప్పుడు 18-15 ఏళ్ళ నుంచి హైదరాబాద్ కమ్యూనిటీ నుంచి నేను దగ్గర అయ్యా. అంతకుముందు నాన్న ఒక శివశక్తి, నాన్న నన్ను బయటకు వెళ్ళలేక, నాన్న ఉన్న రోజు నాన్నతోనే ఉన్నాను. నాన్న చనిపోయిన తర్వాత బయట ప్రపంచం అనేది మనకు తెలిసింది. అప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు మర్డర్లు, రేప్లు, అవి ఇవి నేను ఇంటనే ఉన్నాయి. ప్రతిసారి PS లో పోతూనే ఉన్నాం, మాట్లాడుతూనే చేస్తూనే ఉన్నాం. లాస్ట్కి వచ్చేవారు మీరు తప్పు చేయకపోయినా కానీ లాటరీ చార్జ్ కూడా మా మీద జరిగింది. ఏం దాన్ని ఇప్పుడు మొన్న నవరాత్రులప్పుడు మేము దుర్గామాత మాల వేసుకున్నాం. నేను, హర్ష అనే ఒక ఆయన, హరిణి అనట, మేము ముగ్గురం భవానీ మాలలో ఉన్నాం. బండి మీద పక్క ఊరికి అమ్మవారి దగ్గరకు వచ్చినాం. ఇంటికి పోతున్నాం, అదే బండి ఇప్పుడు మేము వచ్చాం కూడా అదే బండి. ఆ బండి స్పీడ్ కూడా పోదు. బర్రెలు వచ్చి మళ్ళీ గుద్దేశాయి ఒక ఆయన నైట్ టైంలో. ఆ నైట్ టైంలో బర్రెలు ఎందుకు ఇచ్చానంటే మా కన్సలో కొట్టాం, మీరు ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదు. మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం. తిరిగినా యాస్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం లేదు. 10 రూపాయలు అడిగి మళ్ళీ బండి మంచిగా వేయించుకున్నాను. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక జోగిని కాబట్టి, అంటే మీరు ఎలా, అంటే మీకు సంపాదన ఎలాగా, మీరు ఎలా, అంటే 3 పూట్ల తినాలి కదా ఖచ్చితంగా ఎవరైనా కానీ. అంటే మీరు ఏ సేవైనా చేయండి, మీరు 3 పూట్ల అయితే తినాలి కదా, మరి మీకు సంపాదన ఎలాగా? నేను భిక్షాటన చేస్తాను, కూరగాయలు అమ్ముతాను, మళ్ళీ ఇంకోటి చేను పని చేస్తాను. 3. ఓకే. ఇప్పటికి సంపాదన మీకుంది. అంటే మీరు సంపాదించుకోగలిగినప్పుడు భిక్షాటన అనేది ఖచ్చితంగా చేయాలా? అది మన కడుపుకి వెళ్ళక మనం భిక్షాటన చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు పొలం పనులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అది చాలన్నప్పుడు మీరు భిక్షాటన కూడా చేస్తున్నాను ఖచ్చితంగా. అదే విన్నాము, మీరు ఒక పాపను కూడా దత్తత తీసుకున్నారని చెప్పి. 5 ఏళ్ల పాపం, అంటే పుట్టినప్పుడే తీసుకున్నారు. 1 డే బేబీ నాకు ఇచ్చేసారు. ఇప్పుడు 5 years స్కూల్కి పంపిస్తున్నారు. అంత మంచిగానే ఉంది. అయితే దేవుని దయ వల్ల అయితే అంత నిమ్మలం ఉంది ఇప్పుడు మనకి. ఖచ్చితంగా అండి. అయితే మీతో మాట్లాడినాక మాకు కూడా ఒక అనుమానం అయితే స్టార్ట్ అయింది. నిజంగా నా ఆవిడ అఘోరీనా కాదా అనేది అయితే డౌట్ అయితే రైజ్ అవుతా ఉంది. 101% ఆమె అఘోరీలలో ఒక ట్రాన్స్, కానీ అఘోరీ మాత్రం కాదు. అఘోరీ కాదు,
అలాగే ఆమె ఒక మహిళ కూడా trans. కాదు. కాదు, మహిళ కూడా కాదు. మీరైతే అది trans. ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. సరే అది అగోరికి ఉన్న లక్షణాలు ఒకటి కూడా ఆమెకి లేవు. ఉమ్, ఒక ట్రాన్స్ అని అంటున్నారు, ఒక అమ్మాయికి ఉన్న లక్షణాలు కూడా ఒకటి కూడా లేవు. అనే ట్రాన్స్ కి సంబంధించిన లక్షణాలు. అంటే ఏంటి మీరు అమ్మాయికి సంబంధించిన లక్షణాలు లేవు అంటే ఎలాగ, ఏ ఉద్దేశం ప్రకారం? అమ్మాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉమ్, సరే అగోరి కానీ ఏది కానీ ఉమ్. కొంచెం అన్నా కానీ ఒక పద్ధతి, ఒక మినియం ఉంటుంది. సహజంగా అంటారు మీరు బాడీ లాంగ్వేజ్ ప్రకారం. ఇప్పుడు మొగోళ్ళు నడిచినట్టు నడుస్తుంటే ఏమంటారు? నడక. బాడీ పార్ట్స్ వచ్చేసే వారికి లేడీ పార్ట్స్ కన్నా కొంచెం భిన్నంగా ఉన్నాయి ఇవి. అంటే సెట్టింగ్ పార్ట్స్ అన్నమాట. ఈ పార్ట్స్ పట్టుకొని మనం ఏమంటాం? ఫేస్ చూడండి ఫస్ట్. ఏ అమ్మాయి కానీ బట్టతల రాదు, గుర్తుపెట్టుకోండి. సరే అంటే మీకు ఇక్కడ హెయిర్ ఫాల్ ఇక్కడ అనేది ఇప్పుడు దాకా అందరికి కామన్ అయిపోయింది కదా. ఎవరు? హెయిర్ ఫాల్ అనేది అందరికి కామన్ అయిపోయింది కదా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, చిన్న ఏజ్ లా అంత మాత్రం కాదు. 29, 26 ఇయర్స్ అన్నట్టు చెప్తుంది ఆవిడ. సరే అన్నేళ్ళ నుంచి అగోరా కదా, మళ్ళీ జడ ఎందుకు గట్టలేవు ఆమెకి? దువ్వెన పెట్టి మంచి దూసుకుంటది, పెట్టుకుంటుంది ఆమె. ముడి పెట్టుకుంటున్నారు. ఆ. సరే ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి అగోరి కదా, మళ్ళీ చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరిగిన జుట్టు ఏమైంది ఆమెది? అగోరాల దాంట్లో అయితే జుట్టు అయితే కట్ చేసుకోవద్దు కదా, అవును. మళ్ళీ ఈమె జుట్టు ఎట్లా కట్ చేసుకుంది, ఫేస్ ఎట్లా నీట్ గా పెట్టుకుంటుంది. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మాకు ఒక అదే అనుమానం అయితే అందరికీ స్టార్ట్ అయింది. చూద్దాము మరి మీతో చెప్పినట్లుగానే ఆవిడ ఎప్పుడైతే మరి నేను ఒక ట్రాన్స్ అని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. మరి నేను బద్రీనాథ్ వెళ్తున్నానని చెప్పారు, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు, మరి ఆ విధ్వంసం ఏంటో అవన్నీ కూడా చూద్దాము ఖచ్చితంగా. నాకేమో ఫస్ట్ కి వస్తున్నా అని చెప్పింది, ఏమంటారు గుడి ప్రారంభం చేయడానికి, గుడి ఎక్కడ గుడి? ప్రతిష్ట అని చెప్పేసి. ఎక్కడ గుడి? అక్కడ ఎక్కడో అన్నది నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే, అక్కడ ప్రతిష్టకి వెళ్ళి వస్తాను అని చెప్పారు. ప్రతిష్టకి వెళ్ళి వస్తున్నా అని చెప్పి, కొంతమందికి ఏమో మా గురు దగ్గరికి వెళ్తున్నా అని ఇప్పుడు తాజాగా అంటే ఆవిడ చెప్పడం అదే బద్రీనాథ్ లో మా గురువు గారు పిలిచారు, అక్కడికి వెళ్తున్నాను నేను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమున్నాయో ఆ లెక్కలన్నీ తెలుస్తాను అన్నట్టుగా అందరికి వార్నింగ్ ఇచ్చైతే వెళ్ళారు. మీ మీడియా వాళ్ళే నన్ను ఇంటర్వ్యూ తీసుకునే ఫస్ట్ ముందు ఆయనతో మాట్లాడారు. ఆ అబ్బాయితో మాట్లాడితే పోతుందంటే ఇవాళ సాయంత్రం పోతుంటే రేపు పోతుంది అంటాను. నేను ముఖం పట్టుకొని అప్పుడే అనుకుంటూ వచ్చా, కాదు నాన్న ఎన్నో గుడి ప్రారంభం చేస్తుందంట, ఆడికి పోతుందంట, ఫస్ట్ కనుక్కోపో. అవునా, అవునవునవును, అదే కావచ్చు. అప్పుడు అంటే ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ లేదంటారు, ఇక చెరొక మాట చెప్పటం. ఖచ్చితంగా ఒక పద్ధతిగా ఉన్న వాళ్ళు ఒక మాట మీద ఉంటారు, పద్ధతి లేని వాళ్ళు పత్తిర్లో మాట్లాడతారు. ఇంకేం చేస్తాం, చూద్దాం. మరి ఆమె నిజంగా మీరు అన్న నాటకం అయితే మరి ఆ నాటకానికి ఎప్పుడు ముగింపు పలుకుతారు, మరి ఆమె ట్రాన్స్గా మీతో ఒప్పుకుంటానని చెప్పారు కదా, అది ఎప్పుడు జరుగుతుందో అయితే చూద్దాము. మీ సమయాన్ని మాకు ఇచ్చి మీరు అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. మరి చూద్దాం, మీరు చెప్పిన దాని ప్రకారం ఆమె నాటకం అనేది ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము ఖచ్చితంగా. ధన్యవాదాలు మీకైతే. చూసారు కదండి, ఇప్పుడైతే జోగిని సంధ్య గారు చెప్పేది ఏదైతే ఇప్పుడు మనకి అఘోరా ఎవరైతే అఘోరిగా తిరుగుతుందో ఆవిడ మాత్రం పక్కా నాటకం అని అయితే ఇవిడైతే కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. ఆమె ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిందని, అంతేకాకుండా ఆ విషయాన్ని నేరుగా తనతోనే ఒప్పుకుంది అని చెప్పి సంధ్య గారు అయితే చెప్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే నేను ట్రాన్స్ అనేది అందరికీ బహిరంగంగా ఒప్పుకుంటానని కూడా తన దగ్గర చెప్పానని చెప్పి అన్నారు. మరి ఇది ఎప్పటి వరకు బయటపడుతుందో మనం అయితే చూడాలి. అప్పటి వరకు అయితే కొంచెం డిస్కషన్ అయితే ఈవిడ గురించి నడుస్తూనే ఉంది. ఆవిడ ఎప్పుడు బయటపడతారో ఏంటి అనేది మనమే చూడాలి. నేను మీ తిరుపతిరావు, థ్యాంక్ యూ.